అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ దేవుడు విగ్రహారాధనను ఖండిస్తున్నాడు. విగ్రహము అంటే అది చెక్కతోనో రాతితోనో చేసిన బొమ్మ మాత్రమే కాదు. దేవుని కంటే మనము అధిక ప్రాధాన్యత దేనికైతే ఇస్తామో ఆ ప్రతిదీ విగ్రహమే. అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కొంతమంది ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యం కంటే కూడా సెల్ ఫోన్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అంటే మీరు అనుకోవచ్చు, ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకుంటేనే కదా సిస్టర్ మేము మీలాంటి వారు చెప్పేటువంటి వాక్యాలు వినేది అని మిమ్మల్ని మీరు సమర్థించుకోవచ్చు. కానీ అది కూడా తప్పే. పరిశుద్ధ గ్రంథమును మనం చేత పట్టుకొని దేవుని వాక్యం తల్లి పాల లాంటిది. దేవుని వాక్యాన్ని మనము స్వీకరించాలి. దేవుని వాక్యానికి మనలో పాపాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి ఉంది. మన స్వభావాన్ని, మన ఉద్రేకాలను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంది. ఇప్పుడు వినేటువంటి వాక్యాలన్నీ కూడా ఆ తర్వాతనే, దేవుని వాక్యాన్ని మనము చదివిన తర్వాతనే మన ఆత్మీయ ఎదుగుదలకు సహాయపడేటువంటి ఈ వర్తమానాలను మీరు వినాలి. అంతేకాని అసలైనటువంటి దేవుని వాక్యాన్ని, దేవుని వర్తమానాన్ని, దేవుడిచ్చేటువంటి ఆలోచనలు మనం పక్కన పెట్టి దేనికి మనం ప్రాధాన్యతనిచ్చినా కూడా అది కూడా ఒక రకంగా విగ్రహమే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది పొరకను పట్టుకుంటూ ఉంటారు. పొద్దున్న లేచిన వెంటనే దేవుని సన్నిధిలో వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యాన్ని చదవకుండా కొంతమంది పేపర్ చదువుతూ ఉంటారు. లోక వార్తలను తెలుసుకోవాలని కుతూహలంతో కొంతమంది నింపబడి ఉంటారు. ఇంకొంతమంది ధనాన్ని దేవుని కంటే అధికంగా ప్రేమిస్తుంటారు. కొంతమంది గౌరవం కోసం ప్రాకులాడుతుంటారు. ఇంకొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడుతుంటారు. దేవుని కంటే మనము దేనిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే. దేవుని కంటే దేనికి మనం ప్రాధాన్యతనిచ్చినా అది విగ్రహమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విగ్రహాన్ని మన హృదయంలో మనం నిలుపుకున్నట్లయితే అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని అది పాడు చేస్తుంది. విగ్రహం మనకు నష్టాన్ని కలుగజేస్తుంది. మేడం గయోన్ అనేటువంటి ఒక స్త్రీ చాలా అందగత్తె. అయితే ఆమె అద్దం ముందు నిలబడి తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ అధిక సమయాన్ని అద్దం ముందే గడిపేది. ఒక దైవ సేవకుడు ఆమె గృహాన్ని దర్శించి ప్రార్థన చేయడానికి ఆశించినప్పుడు పనివాళ్ళు వచ్చి, అమ్మ, ఒక దైవ సేవకులు మీ కొరకు వచ్చారు, ప్రార్థన చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారంటే కూర్చోమని చెప్పు అని చెప్పి ఆమె దైవ సేవకుని యొక్క ప్రార్థన కంటే కూడా తన అందానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది. ఆ తర్వాతి కాలంలో మశూచి వ్యాధి చేత, స్ఫోటకపు మచ్చల చేత ఆమె ముఖమంతా పాడైపోయింది. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని కంటే మనము దేనికి కూడా ప్రాధాన్యతని ఇవ్వకూడదు. గౌరవం కొరకు ప్రాధాన్యతనిచ్చేవారు ఉన్నారు. సమాజంలో పేరు ప్రఖ్యాతుల కొరకు మరి ప్రాధాన్యతనిచ్చేవారు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా మనల్ని, మన జీవితాల్ని పతనం చేస్తాయి, పాడు చేస్తాయి. ఈ విగ్రహాలను మీరు మీ హృదయంలో నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును మీ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి దోషములన్నీ కూడా మనము మన హృదయంలోనే నిలుపుకొని దేవుని సన్నిధిలో మళ్ళీ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏం దేవుడు తండ్రి, ఎందుకు నాయన నాకు జవాబు ఇవ్వటం లేదు? ఎందుకు తండ్రి నన్ను కనికరించడం లేదు? ఎందుకు ప్రవ్వా నా బిడ్డలకు వివాహం కావటం లేదు? ఎందుకు అని దేవుణ్ణే ప్రశ్నిస్తాను. కానీ అయ్యో ప్రవ్వా, ఈ ధనాశ నా హృదయంలో ఒక విగ్రహంగా ఉంది ప్రవ్వా, దీన్ని నేను తీసేసుకుంటాను నాయన. ప్రవ్వా, ఈ అందం మీద ఆశ నాకుంది ప్రవ్వా, పేరు ప్రఖ్యాతుల కొరకైన ఆస్తి కొరకైనటువంటి ఆశ నాలో ఉంది ప్రవ్వా అనేటువంటి విగ్రహాన్ని పగలగొడతాను, విగ్రహాన్ని తీసేసుకుంటాను తండ్రి అని ఆ గ్రహింపు మాత్రము ప్రజలకు అస్సలు లేదండి. ఒకసారి గజనీ మహమ్మద్ మన భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు సోమనాథ్ ఆలయాన్ని పాడు చేయాలి, ఈ దేవాలయాన్ని పగలగొట్టాలి, ఈ దేవాలయాన్ని నిర్మూలన చేయాలని చెప్పి తన సైనికులకు ఆజ్ఞాపించినాడు. ఆ సైనికులు ఆ ఆలయాన్ని, సోమనాథ్ ఆలయాన్ని నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తూ అంత పగలగొడతా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయ ప్రధాన అర్చకుడు ఒక విగ్రహాన్ని తన గుండెలకు హత్తుకొని దయచేసి దీన్ని పగలగొట్టవద్దండి అని ఆ సైనికులను మిక్కిలి బ్రతిమలాడుకున్నాడంట. అయితే గజనీ మహమ్మద్ అతని మాటలను త్రోసివేసి సైనికులకు ఆజ్ఞాపించాడంట, అతని చేతిలోని విగ్రహాన్ని లాక్కొని పగలగొట్టండి అని ఆజ్ఞాపించాడంట. సైనికులు ఆ ప్రధాన అర్చకుని చేతిలో ఉన్నటువంటి విగ్రహాన్ని లాక్కొని బలవంతంగా వాటిని పగలగొట్టేసరికి ఆ విగ్రహంలో దాగి ఉన్నటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు బయటపడ్డాయంట. దేవుని బిడ్డలారా గమనించండి,
మన జీవితంలో ఉన్నటువంటి విగ్రహాలు, ధనాశ అనే విగ్రహం, లోకాశ అనే విగ్రహం, శరీరాశ అనే విగ్రహం, ధనమును కూడబెట్టాలి అనే విగ్రహం, అందం పట్ల ఆశ కలిగినటువంటి విగ్రహం, లోకంలో పేరు ప్రఖ్యాతులు సాధించాలి, గొప్పవాడిని అయిపోవాలి, ఇవన్నీ కూడా విగ్రహాలు. ఈ విగ్రహాలను గనక మనం పగలగొట్టినట్లయితే అద్భుతమైనటువంటి దేవుని దీవెనలను, ఆశీర్వాదాలను మనం పొందుకోగలం. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని కంటే నీవు దేనికి అధిక ప్రాధాన్యతనిస్తున్నావు? దేవుని కంటే మనము దేనికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రార్థించినా మనకు ఫలితం ఉండదు. దేవుడు మన ప్రార్థన ఆలకించడు. సెల్ ఫోన్ నీ జీవితంలో విగ్రహంగా ఉందా? లేకపోతే లోక వార్తలు, రాజకీయాలు, ఏది దేవుని నుండి నిన్ను దూరం చేసేటువంటి విగ్రహం అది నీకు బలహీనంగా ఉందో ఉదయకాలం నిన్ను నీవు పరీక్షించుకో. ఆ విగ్రహాన్ని పగలగొట్టు. నజరేయుడైన యేసు నామములో ఆ విగ్రహాలన్నిటిని నువ్వు తీసేసుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన దీవెనలను, ఆశీర్వాదాలను నీ జీవితంలో కుమ్మరిస్తాడు. కాబట్టి దేవునికి నచ్చని ఆ విగ్రహాలన్నీ నువ్వు పగలగొట్టి దేవుని చేత దీవెనలు పొందుటకు ప్రభు నీకు కృప చూపును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కుకై స్తోత్రం నాయన. నిన్ను కాక మరి దేనికి మేము అధిక ప్రాధాన్యతను ఇవ్వకుండా మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ విగ్రహాలన్నీ నీతో మా సంబంధాన్ని పాడు చేస్తాయి. దయగల తండ్రి, మీకు నచ్చని ప్రతి అంశాన్ని మాలో నుండి తీసివేయండి. మా హృదయంలో ఉన్న ప్రతి విగ్రహాన్ని పగలగొట్టండి నాయన. మీ దీవెనలతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. ఆ ఆలయ అర్చకుడు విగ్రహంలో ఉన్న ధనాన్ని విలువగా ఎంచి విగ్రహాన్ని పగలగొట్టొద్దని వేడుకుంటున్నాడు. అతన్ని ఆశించినటువంటి ధనాన్ని పోగొట్టుకున్నాడు. మేము నిన్ను విలువగా ఎంచాము నాయన. మాలో విగ్రహాలు పగలగొడితే మేము మీ స్వాస్థ్యమే గొప్ప దీవెనలు పొందుతాం. అట్టి కృప మాకందరికీ దయచేయండి. మాలోని విగ్రహాలని మీరు పగలగొట్టండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని వాక్యం అనేకులు వినడం ద్వారా ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ దురాత్మలు లయపరచబడతాయి. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, వ్యాప్తి చేయండి. వార్తాపత్రికలు దేవుని వాక్యాన్ని ప్రకటించలేవు. దేవుని వాక్యాన్ని, వార్తను ప్రకటించే పత్రికలు మనమే. వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా దయచేసి దేవుని వాక్యాన్ని పంపించండి మీ ఫ్రెండ్స్కు, స్నేహితులకు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువుకి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు నరరూపిగా ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకు, నీ పాపముల నుంచి నిన్ను విడిపించడం కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని ధారపోసినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.